శ్రీ రేణుక ఎల్లమ్మ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సిద్ధాంతి గారిని సంప్రదించండి. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు, వ్యాపారం సమస్యలు, నమ్మిన స్త్రీ లేదా పురుషులు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును. మీరు కోరుకున్న పనులు మూడో వాళ్ళకి తెలియకుండా పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సిద్ధాంతి గారిని సంప్రదించండి. ఫోన్ నెంబర్ 8855536332. రాత్రి 9 గంటల్లోపు ఫోన్ ద్వారా ఒక వార్త ఆలస్యం లేకుండా వీడియో చూస్తే మీకే అంతా బోధపడుతుంది. ఈ రోజు మీ జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. ఈ రోజున వీరి గురించిన పూర్తి సమాచారంతో పాటుగా ఈ రోజు కలిగే శుభ అశుభ ఫలితాలు ఏమిటో ఒక్కొక్కటిగా తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజున అన్ని గ్రహాల యొక్క పరిమాణం అనేది పూర్తిగా మారబోతుందని చెప్పుకోవచ్చండి. మీకు ఉన్నటువంటి సకల సమస్యలకు కూడా పరిష్కార మార్గం అయితే దక్కబోతుంది. మీకు ఉన్న ఇబ్బందులు కూడా ఒక్కొక్కటిగా తొలగిపోవడం ఈ రోజున కళ్ళారా చూస్తారు. అలాగే మీకు బాగా కలిసి వచ్చే రోజుగా ఈ రోజు చెప్పొచ్చు. ఎందుకంటే చాలా రోజుల నుంచి ఆగిపోయిన పనులను పూర్తి చేసే సామర్థ్యం, శక్తి, ఆత్మస్థైర్యం మీకు కలుగుతాయి. మంచి శుభవార్తలు మీరు చేసే పనులు వినేందుకు ఆస్కారం కనిపిస్తుంది. కొన్ని మార్పులు మీరు చేసే పనుల్లో కావచ్చు, లేదంటే మీ జీవితంలో కావచ్చు, తప్పకుండా ఈ రోజు చూస్తారు. మీకు పట్టిన దరిద్రం అంతా తొలగిపోతుంది. తెలివితేటల్లో, ధైర్యంలో ఈ రాశివారు ఎక్కువగా మంచి జ్ఞానాన్ని కలిగి ఉంటారని చెప్పొచ్చు. ఏ పని చేసినా తెలివితో చేస్తారు. తొందరపడి ఎటువంటి నిర్ణయం తీసుకోరు. అలాగే కొందరిని వీరు ఏమిటంటే విపరీతంగా నమ్మడం వల్ల మోసపోతున్నారు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మీరు ఎవరి మాటలు కూడా ఇక ఎక్కువగా నమ్మకుండా జాగ్రత్త పడ్డం మీకే మంచిది. మీకు ఏదైతే చేయాలనిపిస్తుందో అదే చేయండి. మీ మనసు ఏదైతే చెప్తుందో ఆ మాటనే నమ్మండి. ఎప్పుడు కూడా మిమ్మల్ని మోసం చేయనటువంటి వ్యక్తి ఎవరో తెలుసా? మీ మనస్సు. కాబట్టి ఏదైనా చేయాలనుకుంటే తప్పకుండా ఖచ్చితంగా చేసేయండి. మీ బలం ఏమిటనేది మీకు తెలియదండి. ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకుంటారు. కాబట్టి మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకోకుండా మీకు మీరుగా మంచి సంకల్పాన్ని పెట్టుకోండి. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు తప్పకుండా తొలగిపోతాయి. మీ సంకల్పంతో భగవంతుణ్ణి ఆరాధించుకుంటూ ఉండండి. కొన్ని సందర్భాల్లో మీకు ఎదురయ్యే కష్టాలు ఏమిటంటే మీకు మీరుగా కొని తెచ్చుకున్నారు. ఎందుకంటే అప్పుల బాధలు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, డబ్బు పరంగా కావచ్చు, ఇలా మీకు ఏమైనా కొన్ని సమస్యలుంటే, ఇంట్లో ఉంటే ప్రశాంతవంతమైన వాతావరణం లేక మీ మనసు ఎప్పుడూ కూడా చివుక్కుమంటూ విపరీతమైన ఒత్తిడిలో ఉంటున్న క్షణాలు కూడాను ఉన్నాయి. గతంతో పోల్చుకుంటే ఇక రాబోయే రోజుల్లో కాస్త ఉపశమనం ఉంటుందండి. ఎందుకంటే మీకు సంపద పెరగబోతుంది. మిమ్మల్ని భగవంతుడు కొన్ని సందర్భాల్లో బాధ పెట్టిన మాట వాస్తవమే. అయితే భగవంతుడు పెట్టాడు అని అనుకోవడం మాత్రం మీ మూర్ఖత్వం. అది కాలం పెట్టిన అగ్ని పరీక్ష. మీరు చేసుకున్న కొన్ని పనుల వల్ల మీకు ఎదుర్కొన్న పరీక్షలు అనుకోవడం మంచిది. ఎందుకంటే కొన్ని సందర్భాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడు మీ ప్రవర్తన ఒకలాగా, అనుకూలంగా లేనప్పుడు ఒకలాగా ఉంటుంది. మీ యొక్క వైఖరిని, మీకు ధోరణి తప్పకుండా మీకు మీరుగా మార్చుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మీకు అన్ని విధాలుగా భగవంతుని యొక్క సహాయం ఉన్నప్పుడు భగవంతుడు రాడు అని చెప్పి ఆయన్ని విమర్శించకుండా ప్రతి నిత్యము కూడా పూజలు చేసుకోవడం, అన్ని రకాల నైవేద్యాలు చేసి పెట్టడం, విపరీతమైన పూజలు, వ్రతాలు చేయడం ఇటువంటివి చేస్తున్నారు. మీకు కొంచెం ఏదైనా ఒక రకంగా అనుకూలంగా లేని క్షణంలో భగవంతుణ్ణి దూషించడం, అలాగే మీరు ఏదైతే చేయాలి అనుకుంటున్నటువంటి ప్రతి పనిలో కూడా ఏదైనా మీకు విపత్తు ఎదురైనా, లేదంటే ఆ పని సజావుగా సాగకపోయినా అన్నింటికీ కారణం భగవంతుడే అని దూషించడం, ఇటువంటివన్నీ కూడా మీకు ఎదురు దెబ్బలు తగలడం సహజంగా జరుగుతూ వస్తుంది. కాబట్టి భగవంతునిపై ఎప్పుడూ అపార నమ్మకాన్ని ఉంచండి. ఏ పని చేసినా కానీ ఏదైనా ₹1 వచ్చితే అందులో ఒక పావలా అయినా భగవంతుని కోసం ఉపయోగించండి. అంటే అవసరతలో ఉన్న వారికి సాయం చేయడం. ఎవరైనా నిజంగా సహాయం కోసం ఎదురు చూస్తున్న వారికి సహాయం అందివ్వడానికి చేతనైనంత చేయూత ఇవ్వండి. ఈ రాశివారు ఏదైనా ఎవరికైనా సాయం చేయడంలో ఎప్పుడూ ముందంజలోనే ఉంటారు.
వచ్చిన ₹1 పావలా అయినా సరే ఎదుటి వారికి సాయంగా ఉండేట్లుగా ముందడుగు వేస్తే ఆ రూపాయి మీకు ₹10గా ఖచ్చితంగా ఆదాయ మార్గంలో వస్తుంది. మీ ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది. ఈ రాశి వారికి ఈ రోజున విద్యార్థులకు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. మీ కల నెరవేరుతుంది. మంచి స్థితికి చేరుకునే అవకాశం ఉంది. వ్యాపారస్తులు కూడా ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. మంచి లాభాలు కనిపిస్తున్నాయి. మీ కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. ఉద్యోగులు త్వరలోనే జీతాలు పెరుగుతాయి. బాధపడవద్దు. ప్రమోషన్ కోసం కానీ ఉద్యోగం కానీ ఎదురు చూస్తున్నా అటువంటి వారికి కూడా చక్కగా ఉద్యోగం వస్తుంది. అయితే వీరికి జాలి గుణం అధికంగా ఉంటుంది. ఆపదలో ఉన్న వారికి తప్పకుండా సాయపడతారు. నా అనుకుంటే వారి కోసం ఏదైనా కష్టమైనా కూడా భరిస్తారు. వారికి తోడు నీడగా ఉంటారు. డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు. ఆ సంకల్పం కోసం మరింత ఎక్కువగా కష్టపడుతుంటారు. మీకు పెద్ద కోరికలు ఏమీ లేవండి. కానీ ప్రశాంతవంతమైన మనసు కలిగి ఉంటే చాలు. భగవంతుడు ఉన్న దాంట్లో మాకు సంతృప్తిగా ఆనందంగా జీవించే అవకాశం ఇస్తే చాలనుకుంటారు. భగవంతుడు ఏ విధంగా అయితే మీకు ₹1 ఇచ్చాడో ఆ రూపాయిని ఇక జాగ్రత్త చేసుకోండి. అనవసరంగా ఎవ్వరికీ ఇవ్వొద్దు, ఖర్చు పెట్టొద్దు. అందులో ఏదైనా సాయం చేయగా ఖర్చులోకి పోగా ₹1 అయినా వెనకేసుకునే తత్వం ఇకనైనా కలిగి ఉండండి. ముందు రోజుల్లో మీకు ఏది అవసరమైనా కానీ అది చెప్పి రాదండి. కాబట్టి మనం ఏదైనా కానీ ₹1 అయినా జాగ్రత్త చేసుకోవాలి. కుటుంబం గురించి అయినా ఆలోచించండి. లక్ష్మీదేవి ఆరాధన తప్పకుండా చేసుకోండి. దగ్గరలో ఉన్న మీరు మహాలక్ష్మి గుడికి వెళ్లి దీపారాధన చేసుకోండి. మీకు ఉన్న అడ్డంకులన్నీ ఈ రోజున తొలగే మార్గం సూచిస్తుంది ఆ అమ్మవారు. మరిన్ని శుభవార్తలు పొందేందుకు ఆస్కారం ఉంటుంది. ఒక్కో రోజు మనకి ఒక్కో రకంగా ఉంటుంది. ఒక రోజు అనుకూలంగా ఉన్నా ఇంకొక రోజు ప్రతికూలంగా మారుతుంటుంది. ప్రతికూలమైన సమయం ఏదైనా ఉంటే భయపడకుండా ఒక పని చెయ్యాలా వద్దా అని చెప్పి ఆలోచిస్తూ క్షణాలు మీరు వృధా చేసుకోవద్దు. అన్ని విధాలా భగవంతునిపై భారం వేసి మీ శ్రమతో కష్టపడండి. అప్పుడు మనం అనుకున్న పని సజావుగా సాగుతుంది. తప్పకుండా అందులో విజయం కనిపిస్తుంది. ఈరోజు ఏదైతే మీరు మీ యొక్క సమయం బ్రతికే సమయం శివనామ స్మరణలో గడుపుకోండి. ఎంత బిజీగా ఉన్నా ఏ పని స్టార్ట్ చేసినా ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రం పఠించడం పెద్ద కష్టమేమీ కాదు కదా. కాబట్టి ఈ శివ పంచాక్షరి మంత్రాన్ని నిత్యం మనసులో జపించుకోండి. గుర్తొచ్చినప్పుడల్లా జపించుకునే ప్రయత్నం చేయండి. ఈ రోజు మీకు తప్పకుండా శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. కుటుంబ పరంగా ఈ రోజున మరిన్ని శుభవార్తలు వింటారు. కుటుంబంలో ఉన్న వారందరూ కూడా మంచిగా కాసేపు సమయం స్పెండ్ చేయడం, చాలా రోజుల తర్వాత వారితో ముచ్చట్లు పెట్టడం జరగొచ్చు. ఇటువంటి పనులు ఈ రోజున చేసి మానసిక ప్రశాంతత పొందుకుంటారు. బయట ప్రయాణాలు అనుకూలంగా ఉన్నాయి కానీ జాగ్రత్త. ఉద్యోగంలో ఏదైతే చేస్తున్నారో అందులో మంచి పేరు ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. సమాజంలో గౌరవం పెరిగే అవకాశం ఈ రోజు వస్తుంది. మీతో పనిచేసిన వారి యొక్క తీరును కొంచెం అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే మీ ద్వారా ఏదైనా పనిని కొంచెం వారు మేము చేశాము అనేటటువంటి పై అధికారుల దగ్గర ప్రశంసలు పొందడానికి మిమ్మల్ని మోసం చేయొచ్చు. మీకు తెలియకుండా ఇదంతా జరగొచ్చు. కావున వారి దగ్గర మీరు జాగ్రత్తగా రెడీగా ఉండండి. అటువంటి వ్యక్తులను కనిపెట్టి అటువంటి వ్యక్తులకు ఏది కూడా చెప్పకుండా చేసే పని మీకు వచ్చిన ఆలోచన అప్పగించకుండా మీ పని మీరే సజావుగా సాగించుకోవడం మంచిది. మీకు తెలిసిన నాలెడ్జ్, మీకు ఉన్న జ్ఞానం మరెవ్వరికీ కూడా లేదని తెలుసుకోండి. కాబట్టి చేయవలసిన స్వయంకృత అపరాధాన్ని ఈ రోజు చేయొద్దు. మీకు మీరుగా కష్టాన్ని కొని తెచ్చుకోవద్దు. చక్కగా పని సాగించుకుంటూ పై అధికారుల మన్ననలు పొందుకుంటూ లాభాలను గ్రహించమంటూ మీకు సూచించడం జరుగుతుంది. ఎవరైనా మీ పని చేస్తే మాత్రం ఈ రోజున మీరు వారికి అప్పగిస్తే మాత్రం కష్టం వస్తుంది. అవకాశం చేజారిపోతుంది. అలాగే రాబోయే రోజుల్లో కూడా ధన లాభాలు అయితే మీకు కనిపిస్తున్నాయి. మంచి అవకాశం తప్పకుండా పొందుకుంటారని చెప్పొచ్చు. అయితే చిన్ననాటి స్నేహితుల నుంచి కానీ బంధుమిత్రుల నుంచి కానీ రాత్రి 9 గంటల్లోపు ఒక ఫోన్ కాల్ వస్తుంది. చాలా రోజుల నుంచి మీరు పోగొట్టుకున్న వస్తువు కానీ బంధం కానీ ఈ రోజు ఇలా తిరిగి రాబోతుందని చెప్పుకోవచ్చు. ఒక మంచి శుభవార్త అయితే వింటారు, ఆనందిస్తారు. తిరిగి వారిని కలుసుకోవడం కూడా మీకు ఎంతో ఆనందంగా ఉంటుంది. ఈ వార్త విన్నాక మీ మనసు చాలా ఆనందంగా మారుతుంది. ఈ రోజు రాత్రి 9 గంటల్లోపు చాలా రోజుల తర్వాత మీ మోము మీద చిరునవ్వు వస్తుంది. ఇది భగవంతుడు ప్రసాదించిన సత్ప్రసాదంగా భావించండి. నిత్యము కూడా శివారాధన తప్పనిసరిగా చేసుకోండి.